మంత్రి జూపల్లి కృష్ణారావు నిజామాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు. జిల్లాకు చేరుకున్న మంత్రి జూపల్లి కృష్ణారావుకు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, జిల్లా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఘన స్వాగతం పలికారు. మంత్రిని ఘనంగా సన్మానించారు. జిల్లా కేంద్రంలోని 2 4 లైన్స్ రోడ్స్ కు శంకుస్థాపన చేశారు. ఆర్మూరు, భీమ్గల్, మోర్తాడ్లో ప్రొహిబిషన్ అండ్ ఎక్స్చేంజ్ స్టేషన్లను ప్రారంభించారు. ఆర్మూరులోని సిద్దులగుట్ట అభివృద్ధి పనులకు 50 లక్షల రూపాయలు మంజూరు చేయనున్నట్లు హామీ ఇచ్చారు. మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, ఆర్మూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. आपने तो मां बजा है बाबू इधर हटो जरा पीछे हटो भाई साहब यजमानस्य श्रीमान श्रीमतः गोत्रोद्भवस्य सर्वे जरा सुखिनो श्री नवनाथ सिद्धेश्वर स्वामी पदाब्दन्यते पूजनं च महंकदिश्ये क्षेमस्थैर्य विजय अभयायरा పెద్ద కెమెరాలు పక్కకు ఉండాలి. देवा लक्ष्मीपते देवी सुरामि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ तदेव लग्नं सुदनं तदेव दादा लग्नं सुदनं तदेव నన్ను పెట్టాను నీకు రాదు నాకు నేను పెట్టకపోతే लक्ष्मीपते देवी सुरामि तदेव लग्नं सुदनं तदेव दादा लग्नं सुदनं तदेव सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ ఎస్ఐ నమ్మని మొత్తం 8 విలేజ్ ఉన్నాయి. స్టేషన్ అన్ని మండలాలు విలేజ్ ఉన్నాయి సార్ 6 మండల్ సార్. అలా బాలకొండ ఉంది సార్, నిజామాబాద్ మండల్ సార్. బాలకొండ నెంబర్ ఆఫ్ విలేజ్ లేబట్టే కోర్టులో కూడా 2006 కోర్టు అయిందా ఓల్డెస్ట్ ట్రయల్ నడుస్తుంది. విచ్ ఈస్ ద ఓల్డెస్ట్ కేసు అంటే ఏ ఇయర్ ఓల్డెస్ట్ కేసు 16 సో అంతమంది ఏం లేకపోతే ఎన్ని కేసులు రిజిస్టర్ అయ్యాయి? సపోజ్ బిట్టే లాస్ట్ 5 years కానీ కేసెస్ అవసరం మొత్తం కేసెస్ ఎన్ని రిజిస్టర్ అయ్యింది లాస్ట్ ఇయర్ యాజ్ అంటే 200. సపోజ్ యూ టేక్ 10 years ఎన్ని కేసు రిజిస్టర్ అయితే మొత్తం అప్పుడు ఉంటాయా? 700 రాగానే వాడు ఈ గురుకులందరికీ పిచ్చి పిచ్చి చేస్తున్నాడు. ఏమైందని నాకు ఎవరికి కూడా అర్థమవుతుంది. నేను ఎవరు వచ్చి అడిగితే మీది ఎక్కడ అవుతుందంటే నిజామాబాద్ అంటే వాడు గురుకులం కన్నా అలవాటు ఉన్నది, అందు గురించి పెట్టాడంటే మళ్ళీ వెంటనే హాస్పిటల్ చేసి డాక్టర్ ఎక్కడని చెప్పి పెడతారు. ఇక్కడ మెయిన్ సమస్య వేరే జిల్లాలాగా లేదన్న. మా ప్రాంతం నుంచి గల్పు బాధితులు గల్పు కంట్రీలకు ఎక్కువ పోతారు. ఈ కళ్ళు అలవాటు వల్ల మీకు కావాలంటే పోయేటప్పుడు వీడియో ఇస్తాను. గల్పుల అసోసియేషన్ వాళ్ళు ఏం పెడతారంటే గల్పు రావాలనుకుంటే 3 నెలల ముందు ఈ కళ్ళు మానేసి రండి.
దీనివల్ల సపరేట్ టీం పంపించి ఏర్పాటు చేస్తాం. ఎక్కడ కూడా ఈ యొక్క అక్రమాలు కూడా ఉపాధులతో అణచివేస్తారు. ఒకవేళ హైదరాబాద్ నుంచి పంపించే స్పెషల్ టీమ్స్కి దొరికితే అప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ఎక్సైజ్ స్టాఫ్ కూడా చర్య తీసుకుంటారు. అంటే వాళ్ళ ల్యాబ్స్ వల్లనే, ఆ సూపర్వైజర్ ల్యాబ్స్ వల్లనే, ఇన్స్పెక్షన్ ల్యాబ్స్ వల్లనే జరిగింది కాబట్టి వాళ్ళకి చెప్పే ఆదేశం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. ఆర్మూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సిద్ధులగుట్టకు నేను దర్శించుకోవడం జరిగింది స్వామి గారిని. చాలా అద్భుతమైనటువంటి గుహలు, అంటే అంటే ప్రకృతి అసలు రాళ్లను పేర్చినట్టుగా పెద్ద పెద్ద గుట్టలు, పెద్ద పెద్ద ఉదాహరణ పేర్చినట్టుగా చాలా అద్భుతమైన వాతావరణం ఉంది. ఇక్కడ భక్తులు చాలామంది వస్తూ ఉంటారు. ప్రతిరోజు కూడా కొన్ని వందల మంది, ప్రతి వారం కూడా ఒక 10,000 మంది దాకా వస్తూ ఉంటారు. ఇక్కడ వాళ్ళ భక్తుల అవసరాల కోసం 50 లక్షల రూపాయలు ఈ యొక్క దేవాలయ కమిటీకి అప్పచెప్తా ఉన్నాం. ప్రభుత్వ పరంగా ఎండోమెంట్ టూరిజం డిపార్ట్మెంట్ పరంగా. ఓకే, ఈరోజు ఆర్మూర్ నియోజకవర్గానికి మా ఇన్ఛార్జ్ మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారు రావడం జరిగింది. ఎక్సైజ్ ఆఫీస్ ఆర్మూర్కి సంబంధించిన ఆఫీస్ని ఇనాగ్రేషన్ కూడా చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి షబ్బీర్ అలీ గారు, రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి గారు, రవీందర్ రెడ్డి గారు అందరం కూడా రావడం జరిగింది. అదే రకంగా మంత్రి గారితో సిద్ధిలగుట్ట పుణ్యక్షేత్రానికి కూడా వెళ్ళడం జరిగింది. దానికి కొంత నిధులు కావాలి అన్న ప్రతి సోమవారము సుమారు 5-6 వేల మంది అక్కడికి వస్తున్నారు కనుక కొంత నిధులు ఇవ్వండి అని చెప్పి అడగగానే 50 లక్షల రూపాయలు అక్కడ ఏదన్నా కార్యక్రమానికి, ముఖ్యమైన కార్యక్రమం ఏముందో చూసుకొని దానికి 50 లక్షలు కూడా పెట్టుకోండి అని చెప్పి కూడా చెప్తూ ఇమీడియట్గా కూడా జీవో కూడా చెప్పడం జరిగింది. అదే రకంగా వస్తున్న క్రమంలో చిన్నాపూర్ ఫారెస్ట్కి సంబంధించి గతంలో నిధులు శాంక్షన్ అయినాయి, కానీ